ఆడు కార్ డ్రైవర్ ఓనర్ గారి వైఫ్ని అప్పుడప్పుడు పికప్ డ్రాప్ చేసేవాడు. ఈ గ్యాప్లో ఆమెతో కాస్త పులిహార గెలిపాడు. ఆ కంత్రి గారి కన్నింగ్ మాటలకు ఆమె ఐస్ అయిపోయింది. ఇద్దరి మధ్య చనువు సాన్నిహిత్యం పెరిగింది. వ్యవహారం ఇల్లీగల్ అఫైర్ వరకు వెళ్ళి ఆగిపోలేదు. ఏకంగా ₹1 కోటి కమర్షియల్ వ్యవహారం అయింది. ఇంతకీ ఏం జరిగింది ఈ కథనంలో తెలుసుకుందాం. న్యూడ్ వీడియోలకి ₹1 కోటి. ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు, ఓ కార్ డ్రైవర్ అల్టిమేటం. అది కూడా తనకు కార్ డ్రైవర్ ఉద్యోగం ఇచ్చిన ఓనర్ గారికి. ఇస్తారా చేస్తారా అనే లెవెల్లో హుకుం జారీ చేశాడు. డర్టీ పిక్చర్ ముందరెట్టి మరి టార్చర్ ఏంటో చూపించాడు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని వ్యాపారి దగ్గర కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇఫ్తికార్. రోజు ఇంటికి వెళ్ళేవాడు, వీధిగా డ్యూటీ చేసేవాడు. ఈ క్రమంలోనే యజమాని భార్య ఇఫ్తికార్కి కనెక్ట్ అయింది. మొదట్లో బయటికి వెళ్ళి ప్రైవేట్గా మాట్లాడుకునేవాళ్ళు, తర్వాత సన్నిహితంగా దగ్గరయ్యారు. అప్పుడే తెలివిగా వ్యవహరించాడు ఇఫ్తికార్. తెలివి కాదు, అది తెలివని చెప్పాలి. సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్యంగా ఫోటోలు వీడియోలు తీశాడు. తన సెల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఫోటోలు వీడియోల్ని వన్ ఫైన్ డే వ్యాపారవేత్తకు సెండ్ చేశాడు ఇఫ్తికార్. అవి చూసి మైండ్ బ్లాక్ అయ్యే లోపే వ్యాపారికి కాల్ చేశాడు. ₹1 కోటి ఇస్తే సరే, లేదంటే వీడియోలన్నీ పోర్న్ సైట్లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. కార్ డ్రైవర్ ఇచ్చిన ఝలక్తో వ్యాపారవేత్త తల పట్టుకున్నాడు. ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అని తనలో తానే కుమిలిపోయాడు. అయినా ఇఫ్తికార్ వదలలేదు. డబ్బులు డిమాండ్ చేస్తూ వేధిస్తూ వచ్చాడు. ఓ సందర్భంలో తన అడ్వకేట్తో సంప్రదింపులు జరిపాడు వ్యాపారి. అయినా కార్ డ్రైవర్ కేర్ చేయలేదు. 3 పిల్లలున్నారని అర్థం చేసుకోవాలని వేడుకున్నాడు. ₹1 కోటి ఇవ్వాల్సిందేనని, దీనికి ఎలాంటి మినహాయింపులు లేవని ఖరాఖండిగా చెప్పేశాడు. కార్ డ్రైవర్ టార్చర్ భరించలేని వ్యాపారి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఇఫ్తికార్ పత్తా లేకుండా పోయాడు. పోలీసులు మాత్రం కార్ డ్రైవర్ బ్యాక్గ్రౌండ్ ఆరా తీసే పనిలో పడ్డారు. ఇలాంటి జాదూగాలతో తస్మాత్ జాగ్రత్త.